హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ కాశీగారి ప్రసాద్. మనం చక్కగా ఇంత ముందుగా మాట్లాడుకుంటూ ఉన్నాం మన గోల్ సెట్టింగ్లో, కెరియర్ అచీవ్మెంట్స్లో, లైఫ్ని హ్యాపీగా ఉంచుకునేటువంటి ప్రాసెస్లో మంచి విషయాలను నేర్చుకుంటున్నాం మన పాత ప్రీవియస్ 2-3 వీడియోస్ కంటిన్యూస్గా. ఈరోజు ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి ఈ వీడియో తయారు చేస్తున్నాం మనం. రీజన్ ఏంటంటే గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి మీకు కావాల్సినంత సఫిషియంట్ టైం ఇచ్చింటామని, దాంట్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని అసెస్ చేసుకొని ఉంటారండి. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఒక పేపర్ తీసుకోండి, రాసుకోండి అని చెప్పాం. ఆ విధంగా మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని ఉంటారన్న ఉద్దేశంతో, ఉండాలన్న ఉద్దేశంతో సఫిషియంట్ టైం తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ స్పెషల్ టాక్లో, నిజంగా ఇది చాలా స్పెషల్ టాక్. ఎందుకంటారేమో, ఫస్ట్ 2 వీడియోస్లో, అంటే పాత ప్రీవియస్ 2 వీడియోస్లో మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, మనం దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వేంటి, అసలు ఎందుకు నువ్వు గోల్ సెట్టింగ్ చేసుకోవాలా, ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నాం. నిజంగా అద్భుతమైన రెస్పాన్స్ అనమాట. చూస్తున్న వ్యూవర్సు, నా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్సు, ఇంకా చాలామంది నా టీచర్సు, నా స్టూడెంట్సు, ఎంతోమంది అసలు ఫోన్లు చేసి, మరి సార్ నిజంగా సార్ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఇలాంటి మాటలు చాలా అవసరం, మమ్మల్ని నిజంగా ప్రభావితం చేశాయి, మమ్మల్ని నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మేము నిజంగా మా గురించి మేము తెలుసుకునేటువంటి క్రమంలో, మమ్మల్ని మేము నిర్మించుకునేటువంటి క్రమంలో మీ వీడియో మాకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి నాకు ఫోన్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చదువు అన్నది ఒక సంస్కారాన్ని, చదువు అన్నది ఒక విలువని, చదువు అన్నది ఒక విజయాన్ని మనకు అందించాలి. అది నేను సాధించగలుగుతున్నానని, మీ ద్వారా మీకు ఇలాంటి విశేషాలు చెప్పడం వల్ల సంతోషిస్తున్నానని నిజంగా చాలా హ్యాపీనెస్ వేసింది. మరి ఇప్పుడు ఈరోజు ఈ టాక్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అయ్యా గోల్ సెట్ చేసేసుకున్నాం, బాగానే ఉంది, ఎందుకు గోల్ సెట్ చేసుకోవాలో కూడా తెలిసేసుకున్నాం, ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలో కూడా తెలిసింది. మరి ఒక్కడే సెట్ చేసుకున్నావు గోల్? ఒక క్లాస్లో ఒక 100 మంది పిల్లలు ఉంటే, లేకపోతే ఒక ఊర్లో కొన్ని వేల మంది ప్రజానికం ఉంటే, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినప్పుడు, సార్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్ అని చెప్పి, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. మరి అంతమందికి అన్ని మంచి డ్రీమ్స్ ఉన్నప్పుడు, ఒక అచీవ్ చేయాలన్న సక్సెస్ ఉన్నప్పుడు, మరి ఎందుకు అందరూ వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేయలేకపోతున్నారు? ఎందుకు అందరూ కూడా, అంటే చాలామంది కూడా వై వి ఆర్ లివింగ్ ఇన్ అన్ ఆర్డినరీ వే ఆఫ్ లివింగ్ స్టైల్? ఎందుకు మనం సామాన్యులుగానే ఉండిపోతున్నాము? అసామాన్యమైనటువంటి శక్తి మనలో ఉన్నప్పుడు, ప్రభావితమైనటువంటి పరిస్థితులు మన మధ్య ఉన్నప్పుడు మనం ఎందుకు సామాన్యులుగానే ఉండిపోతున్నాము? అసామాన్యమైనటువంటి కార్యక్రమాలను అసాధారణమైనటువంటి పద్ధతిలో ఎందుకు చేసి విజయాన్ని సాధించుకోలేకపోతున్నాము అన్నది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఫైన్, మనం గోల్ సెట్ చేసుకున్నాం, బట్ దాన్ని ఎందుకు అచీవ్ చేసుకోలేకపోతున్నామో తెలుసుకోగలిగితే ఎలా అచీవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూలంకుషంగా మనకు తెలిసిపోతుంది, క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అందుకోసమే ఈరోజు ఈ స్పెషల్ టాక్. సో వై యూ అండ్ వీ ఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డినరీ వే దో వీ ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇనఫ్. సో దో వీ ఆర్ ఎక్స్ట్రాడినరీ బ్లెస్డ్ ఇనఫ్ బై ది గాడ్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అండ్ అవర్ మదర్ ల్యాండ్, బట్ స్టిల్ వై వీ ఆర్ లివింగ్ just like an ordinary way of living styles. For that specifically, అంటే 2 విషయాలు మన దగ్గర లేకపోబట్టి. ఫస్ట్ వన్, ధైర్యం లేకపోబట్టి. అందరూ అనుకుంటాం ధైర్యం ఉంది మన దగ్గర అని చెప్పేసి. నిజంగా ధైర్యం మనలో ఉందా అంటే, అవసరం వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని మనం ప్రదర్శిస్తున్నామా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ధైర్యం అనేది అందరిలో ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీలో ఉన్నటువంటి ధైర్యం ఒక ధీరుడిలా ముందుకు వస్తున్నదా, లేకపోతే ధైర్యం లేనివాడిగా ఉంటున్నావా? నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నీకే తెలుస్తుంది. సో ధైర్యం లేకపోవడం అన్నది ఫస్ట్ ప్రాబ్లం అని తెలిసిపోతుంది. సరే, ఈ ధైర్యం లేదు, ఎందుకు ఉండదు ధైర్యం అంటే, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో ఉంటే ధైర్యం తన్నుకుంటూ వస్తుంది. మరి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో లేకపోబట్టి, బికాస్ ఆఫ్ ఓన్లీ దీస్ 2 థింగ్స్ మనం ఎక్స్ట్రాడినరీ పొజిషన్లో ఉండగలిగి కూడా కేవలం ఆర్డినరీ వేలో తెగిపోతున్నామంటే, ఉండిపోతున్నామంటే, పడిపోతున్నామంటే, మగ్గిపోతున్నామంటే, చచ్చిపోతున్నామంటే కారణం 2 విషయాలు మన దగ్గర లేకపోబట్టి. ధైర్యం లేకపోబట్టి, ఆత్మవిశ్వాసం లేకపోబట్టి. కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్, దీస్ 2 ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వేర్ we are missing. We claim to have them, but we are not appropriately applying them when they are in the need of situation. ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. సో ఇందులోంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్, సరే బాగానే ఉంది,
ఈ రెండు సంపాదించుకునేటువంటి క్రమంలో ఎలా సంపాదించుకోవాలా అంటే, మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని హ్యాపీగా సీదాగా అనుకున్నట్టు సాధించుకుంటూ పోతుంటాం. అదేదో సినిమాలో, పోకిరి సినిమాలో, మహేష్ బాబు సినిమాలో మాట్లాడుకుంటూ ఒక టైంలో చెప్తాడు ఒక పోలీస్ ఆఫీసర్, మనమంతా ఎలా న్యాచురల్గా మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా ఒక చిన్న ధోరణిలో, పొద్దున్నే లేచినామా, నిద్రపోతున్నామా, తినేస్తున్నామా, బతికేస్తున్నామా, పోతున్నామా అన్నట్టుగా ఉంటాం. ఓ పర్టికులర్ కష్టం వచ్చినప్పుడు, ఒక కొత్త సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయటానికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్, రెడీ ఇనఫ్ టు ఫేస్ ద ఛాలెంజ్. వీఆర్ నాట్ రెడీ ఇనఫ్ టు ఫేస్ ది చేంజ్. యాక్చువల్లీ మార్పుని తీసుకోలేకపోవడంలో, రోజు సాదాసీదాగా ఇలా జరిగిపోతున్న నా జీవితంలో ఒక ఇబ్బంది వస్తే ఇది ఒక మార్పు అని గ్రహించి ఆ మార్పుకి సిద్ధంగా మనం లేకపోబట్టి, రెడీ ఇనఫ్ టు చేంజ్, ఈ క్వాలిటీ మనకు కావాలా. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఇనఫ్, బ్రేవ్ ఇనఫ్ టు ఫేస్ ది చేంజ్. ఈ మార్పుకి మనం సిద్ధపడేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఒకటేలా ఉండదు. అలా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మార్పుకు నువ్వు సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అలా మారుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ టెక్నాలజికల్ డేస్లో కంఫర్ట్ జోన్ అనే దాంట్లో ఇరక్కపోకూడదు, ఉండిపోకూడదు. కంఫర్ట్ జోన్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్ళదు, సక్సెస్ వైపుకు తీసుకెళ్ళదు. మనం ఒకవేళ సక్సెస్ వైపుకి తీసుకెళ్ళిన కంఫర్ట్ జోన్లో చిన్న ప్రపంచంలో ఆగిపోతుంది. సువిశాలమైనటువంటి అఖండ భారతదేశంలో భారతీయుడిగా మనకంటూ ఓ సక్సెస్ని పెద్దదిగా తీసుకురాలేదు కంఫర్ట్ జోన్లో ఉంటే. బ్రేక్ దట్ కంఫర్ట్ జోన్, bring out of your capacity, potential and everything, so as you can make your world bigger and bigger and bigger. ఈ పరిస్థితుల్లో this is how we have to make. సరే బాగానే ఉంది, కంఫర్ట్ జోన్లోకి బయటకు వచ్చి నన్ను రిస్క్లో పడమంటావంటే, నో, ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్ యూ వోంట్ అచీవ్ బిగ్గర్. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ప్రతి నిమిషం జీవితంలో రిస్క్ చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడు మటుకే విజయాలను సాధిస్తూ ఉంటాడు, మిగతా వాడు అక్కడే పడి ఉంటాడు. స్వామి వివేకానంద చెప్తాడు, ఇఫ్ దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో విన్, ఇఫ్ దెర్ ఇస్ నో విన్ దెర్ ఇస్ నో సక్సెస్, ఇఫ్ దెర్ ఇస్ నో సక్సెస్ దెర్ ఇస్ నో అచీవ్మెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద నేషన్ అని చెప్తాడు. మరి దేశం ముందుకు వెళ్ళాలంటే నువ్వు రిస్క్ చేయాల్సిందే. దేశం ముందుకు పోవాలంటే నువ్వు కొత్తగా మారుతున్నటువంటి కాలమాన ప్రకారంలో అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మనం వెనకబడిపోతున్నాం. అలా చేయకూడదు. వి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, సంసిద్ధత, బీ ప్రిపేర్ అవుతూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే సార్, మీరు అన్నట్టు ఒక కరేజ్ని కానీ, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కానీ, కమింగ్ అవుట్ ఆఫ్ ది రిస్క్ జోన్ కానీ, ఇవన్నీ నేను సెట్ చేసుకొని పదామని నిర్ణయించుకొని డిసైడ్ అయ్యి కదులుతూ ఉంటే, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయదు సార్, నా అన్నదమ్ములు సపోర్ట్ చేయరు సార్, మా కాలేజీ సపోర్ట్ చేయరు సార్, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు సార్, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం సపోర్ట్ చేయదు సార్, అంతెందుకు సార్, మీరు చెప్తున్న సోకాల్డ్ నా దేశమే నాకు సపోర్ట్ చేయదు సార్, అప్పుడేంటి సార్ పరిస్థితి అంటారు. అయ్యా, ఇక్కడ వీళ్ళెవ్వరూ నీకు సపోర్ట్ చేస్తే వస్తారు అనేది పక్కన పెట్టండి. వీళ్ళెవ్వరూ చేస్తారో చేయరో పక్కన పెట్టు. నీవే నీ సైన్యం, వీళ్ళందరికీ నీవే మార్గదర్శం కావాలి, ఆదర్శం. అలాంటి విజయాలను సాధించాలంటే వీటన్నిటిని చిమ్ముకొని రావాలి, బయటికి తట్టుకొని రావాలి, కొట్లాడుకొని రావాలి, గెలుచుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక సపోర్టర్స్ కావచ్చు, ఒక ఛాలెంజెస్ కావచ్చు, ఒక సిచ్యువేషన్ కావచ్చు, వీటిని తెలుసుకోవాలి. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, వాళ్ళు నిందించినా నిందిస్తూ ఉన్నా, వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నా, నువ్వు పోతున్న నీ క్రమంలో వాళ్ళు నీ కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా కూడా థింక్ పాజిటివ్, బిలీవ్ ఇన్ ది ఆల్మైటీ, అచీవ్ ది సక్సెస్ విత్ ది హార్డ్ వర్క్, విత్ ద పొటెన్షియల్, విత్ ఇంటలెక్చువల్, విత్ ఎడ్యుకేషన్, విత్ ద సంస్కారం వాట్ యు ఆర్ హ్యావింగ్. వీటి ద్వారా మేము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అచీవ్ చేయాలి, గెలవాలి. అప్పుడే వాళ్ళందరూ కలిసి నీ ముందుకొచ్చి మావాడు, మా భారతీయుడు, మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబం, మా కాలేజీ అని చెప్పుకునే రోజు వస్తుంది. సో కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. రెండోది, నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే వీళ్ళే నీకు తెలియకుండా ఒకనాటికి తప్పకుండా నీకు పాజిటివ్గా సపోర్ట్ చేసేటువంటి క్రమం కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా, వీళ్ళందరూ కాకుండా నీతో నువ్వు పోటీ పడుతూ, ఈ సమాజంతో పోటీ పడుతూ దేశం వైపుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి స్థితిలో పోటీ పడడం అంటే ఏంటో నేర్చుకోవాలి, పోటీతత్వాన్ని పెంచుకోవాలి, కాంపిటీటివ్ స్పిరిట్తో ఉండాలి. అది మనం సాధించుకున్నప్పుడు చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వాలంటే ఆ పోటీతత్వానికి అలవాటు పడాలి.
కరేజియస్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, కమ్మింగ్ అవుట్ ఆఫ్ ది రిస్క్ జోన్ నుంచి రావాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే ఆ పోటీతత్వం అనేది, ఆ కంపిటివ్నెస్నెస్ అనేది మనకు వస్తుంది. అందులో మనం ముందుకు వెళ్ళగలుగుతాం, సక్సెస్ సాధించుకోగలుగుతాం. రెండోది చెప్తున్నానండి, ఒక మాట నాకు ఎప్పుడు ఒకానొక సందర్భంలో నేను, మా నాన్నగారు, మా అన్న కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదో పుస్తకంలో చదువుకుంటూ ఒక సిచ్యువేషన్ వస్తూ అసెస్మెంట్ చేస్తుంటే ఒక మాట వచ్చింది. తరం తరం నిరంతరం, బాగా గుర్తుపెట్టుకోండి, తరం తరం నిరంతరం ఇలాగే ఉండిపోతావా, తరతరాలకు తలమానికమైనటువంటి జీవితాన్ని జీవిస్తావా అని చెప్తారు. అంటే ఇలానే ఆర్డినరీగా, ఇలానే సాదాసీదాగా, ఇలానే ఏం అచీవ్ చేయకోకుండా ఇలానే ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఇలానే ఉండిపోతావా? కాదు కాదు, మన పొటెన్షియల్ అది కాదు, ఇంకా ఎక్కువ ఉంది మనలో అనే నీ సత్తాని, నీ కెపాసిటీని, నీ పొటెన్షియల్ని, నీ అచీవ్మెంట్ని తెలుసుకొని అంతకన్నా ఎక్కువగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గెట్ రెడీ. ఈ పోటీతత్వ ప్రపంచంలో, ఈ పోటీతో నిన్నటువంటి ప్రపంచంలో కమ్ అవుట్ ఆఫ్ దిస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థింకింగ్. మేక్ యువర్ సెల్ఫ్ మై కంట్రీ స్ట్రాంగ్, ప్రౌడ్, హ్యాపీయర్, అచీవబుల్ విత్ యువర్ కంప్లీట్నెస్, with your capacity, with your potential, with your ability, with everything by you. అది మనకు కావాల్సింది, అదే మన దేశం మన నుంచి కోరుకుంటున్నది కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా మన గమ్యం ఒకటే, ఎలా మనం లైఫ్లో ముందుకెళ్ళాలి. థింక్ ఆల్వేస్ హౌ టు మూవ్ అహెడ్, ముందుకెళ్ళాలి. ఏదో ఒక కష్టం వస్తే ఆగిపోకూడదు. ఏదో ఒక చిన్న సక్సెస్ని సాధించుకున్నంత మాత్రానే అక్కడే ఆగిపోకూడదు. వెళ్తూనే ఉండాలా. జస్ట్ లైక్ ఎ రాకెట్, మనం అనుకున్న గమ్యం వైపుకు పరిగెడుతూనే ఉండాలా. అందుకే మన గమ్యం చాలా పెద్దదై ఉండాలి, చాలా గొప్పదై ఉండాలి, చాలామందికి ఉపయోగపడేదై ఉండాలి, చాలామందిని ప్రభావితం చేసేదయ్యాలి. మన దేశాన్ని ఒక శిఖరం పైన నిలబెట్టగలిగేటువంటి స్థాయిలో ఉండగలిగేటువంటి గమ్యాన్ని మనం ఎంచుకోవాలి. ఇది మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. అందుకు నీ కెపాసిటీని, నీ శక్తియుక్తులని అద్భుతంగా వాడుకోగలగాలి. నీ చదువుని, నీ ఇంటలెక్చువల్ని, నీ చుట్టూరా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, నీ ఎన్వైరన్మెంట్ని, నీ ప్రతి ఆబ్జెక్టివ్స్ని, నీ ప్రతి ఆబ్జెక్ట్ని, నీ ప్రతి సిచ్యువేషన్ని, నీ ప్రతి ఎన్వైరన్మెంట్ని కూడా నీ డ్రీమ్ని అచీవ్ చేసుకునే దానికోసం ఉపయోగించుకునేలా నీ తెలివితేటలను వాడగలగాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోగలుగుతాం, అద్భుతాలను సృష్టించగలుగుతాం. సో ఇలా మనం సక్సెస్ అవుతూ ముందుకు పోవాలి అంటే కావాల్సినంత హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు హ్యాపీగా స్మార్ట్ వర్క్ కూడా చేసుకుంటూ పోవాలి. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, నేను కష్టపడుతున్నాను, శ్రమిస్తూ ఉన్నాను, తెలివితేటలతో వాడుకుంటూనే ముందుకెళ్తున్నాను, అయినా కూడా నాకు అనేక దారుల నుంచి ఆటంకాలు వస్తున్నాయి సార్, హర్డిల్స్ వస్తున్నాయి సార్, ఛాలెంజెస్ ఉంటున్నాయి సార్. ఎట్లా సార్ ఇవి నేను తట్టుకోవడం ఎట్లా సార్ అని మనం ఎవరైనా అడిగితే, మనకు ఛాలెంజెస్ వచ్చిన ప్రతిసారి, హర్డిల్స్ వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే మన వీక్నెస్ ఏంటో మనకు తెలిసేలా చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పోవాలి, మనల్ని మనం మార్చుకుంటూ పోవాలి, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ పోవాలి, మనల్ని మనం గెలుచుకుంటూ పోవాలి, మనతో పోటీ పడుతూ పోవాలి. అంటే మన వీక్నెస్ ఏంటో తెలిసిన తర్వాత ఒక్కొక్క వీక్నెస్ని ఒక్కొక్క హర్డిల్ ద్వారా మనమే ఎలిమినేట్ చేసుకుంటూ ఆ వీక్నెస్నే స్ట్రెంగ్త్లుగా మార్చుకుంటూ పోయేటువంటి పరిస్థితి చేయాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు బాగా ఒక సిచ్యువేషన్ మనకు బాగా కోపం వస్తున్నది ఒక వీక్నెస్ అయితే, ఆ వీక్నెస్ వల్ల మనం చెడిపోతున్నాం, మనం ఓడిపోతున్నాం, మనం గెలవలేకపోతున్నాం, మనం ఆ సిచ్యువేషన్ని గెలుచుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఆ కోపాన్ని మనం పోగొట్టుకోవాలి, జయించాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ అవర్ వీక్నెసెస్ ఇంటూ పాజిటివ్ స్ట్రెంగ్త్స్గా మార్చుకోగలగాలి. ఇలా మార్చుకుంటూ వచ్చిన ప్రతిసారి నీ వీక్నెస్సే నీకు స్ట్రెంగ్త్ అయ్యి నువ్వు వెపన్లా మారగలుగుతావు, అనుకున్న లక్ష్యాలను సాధించుకోవటానికి మిజైల్లా దూసుకుపోగలుగుతావు అన్న విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకో, ఆ వచ్చే కష్టం, ఆ నిందించే స్నేహితుడు, ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యవస్థ నీకు సహాయమే చేస్తున్నాయి. నీలో ఉన్నటువంటి కష్టాన్ని, నీలో ఉన్నటువంటి వీక్నెసెస్ని, నీలో ఉన్నటువంటి ఇంకొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ని నీకు తెలియజేస్తూ నిన్ను నువ్వు గెలుచుకోవటానికి ఉపయోగపడిగే ఒక మీడియం అని భావించు. పాజిటివ్గా లైఫ్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం నిజంగా ఎంతైనా ఉంది. అప్పుడు అలా చేసినప్పుడు చెప్తున్నాను కదా, సాధారణంగా జీవిస్తున్న మనం, సాధారణమైన పద్ధతిలో ఉన్న మనం అసాధారణమైనటువంటి శక్తితో అమూల్యమైనటువంటి సమయాన్ని వాడుకొని అద్వితీయమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ అనిర్వచనీయమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతాం, తప్పకుండా సాధించగలుగుతాం. అలా నువ్వు, నేను, మనందరం కలిసి అఖండ భారతదేశంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని ఆశిస్తూ 4 పదాలు బాగా గుర్తుపెట్టుకో. ఏదానికి బాధపడకు,
బాధపడకు. కష్టం వస్తుంది, బాధపడు. ఆ పడిన ప్రతి బాధకి విజయం ఉంటుంది. సో బాధపడకు. అసలు ఏ దానికి భయపడద్దు. ఫియర్ అనేది వదిలే. ఏ దానికి కూడా భయపడద్దు. ఎవరిని చూసి భయపడద్దు, ఏ దాన్ని చూసి భయపడద్దు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందుకెళ్ళు. భరించడం నేర్చుకో. కష్టాన్ని, ఒక సిచ్యువేషన్ని, ఒక ఛాలెంజ్ని భరించడం నేర్చుకో, ఆస్వాదించడం నేర్చుకో. తప్పకుండా విజయం మన వైపుకి వస్తుంది. బ్రతకడం నేర్చుకో, బ్రతుకునివ్వడం నేర్చుకో. నువ్వు బ్రతుకుతూ 10 మందిని బ్రతికించడం నీ లక్ష్యంగా పెట్టుకో. అప్పుడు సాధారణంగా ఉన్న నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఎదగగలుగుతావు. ఎదగాలని ఆశిస్తూ మీ డాక్టర్ కాశిగారి ప్రసాద్. జై హింద్, జై భారత్.